బ్రేకింగ్ న్యూస్ విద్యుత్ డిమాండ్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సచివాలయంలో విద్యుత్ సంస్థల సీఎంజీలు అధికారులతో సమీక్ష చేస్తున్నారు. సమ్మర్లో విద్యుత్ అవసరాలు డిమాండ్ను ఎదుర్కోవడంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఎండల తీవ్రతతో జనం ఫ్యాన్లు, ఏసీలు వాడుతున్నారు. దాంతో ఈ నెల 7న విద్యుత్ డిమాండ్కు పీక్కు చేరింది. 15,920 మెగావాట్లు క్రాస్ చేసింది. మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉండడంతో విద్యుత్ లోటు రాకుండా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఎండల తీవ్రత కారణంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కు సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుదేవ్ అందిస్తారు. వాసుదేవ్, ప్రస్తుతం ఎండాకాలం ఆరంభం కాకముందే ఎండలు మండిపడుతున్న నేపథ్యంలో కూడా విద్యుత్ డిమాండ్లు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ఈ నెల 7న దాదాపు 15,920 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం ఏర్పడింది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ అధికారులతో కూడా మరొక విద్యుత్ సంస్థలతో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సచివాలయంలో భేటీ అయ్యారు. రానున్న కాలంలో, ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఇలాంటి డిమాండ్ ఉంటే రేపు మార్చి, ఏప్రిల్, మేకి సంబంధించి కూడా ఎండలు మరింతగా ముదిరే అవకాశం ఉంటుంది. మరింత విద్యుత్ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఎక్కడ కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా కూడా విద్యుత్ సప్లై చేసే యోచనలో భాగంగానే ఈరోజు భేటీ జరుగుతుంది. ఎందుకంటే ఇక ఫిబ్రవరి నెలలోనే దాదాపు 16,000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ విధంగా ఎలాంటి విద్యుత్కు అంతరాయం కలగదు. ఎందుకంటే వేసవి కాలం సంబంధించి ప్రస్తుతం యాసంగి పంటలకు సంబంధించినటువంటి నీరును అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యుత్తులో ఎలాంటి అంతరాయం కాకుండా ఇటు రైతులకు కావచ్చు, సామాన్య ప్రజానికానికి కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, ఎలాంటి అభ్యంతరాలకు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా, ఎలాంటి అంతరాయం కలగకుండా కూడా సమర్థవంతంగా విద్యుత్తును అందించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీనిలో భాగంగానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ శాఖ కీలక అధికారులతో పాటు వివిధ సంస్థల సీఎండీలతో ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది. సుదీర్ఘంగా ఈ భేటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు ఫిబ్రవరికి సంబంధించే ఒక నీటికి సంబంధించిన వ్యవసాయ పనులకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి 16,000 మెగావాట్ల విద్యుత్ అవసరం పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా రేపు రాబోయేటువంటి మార్చి, ఏప్రిల్, మేలో మరింత విద్యుత్ కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క సమస్యను అధిగమించడం ఏ విధంగా చేయాలి అనే అంశానికి సంబంధించి ప్రణాళిక కల్పనపై ప్రస్తుతం అయితే చర్చ జరుగుతూ ఉంది. అధికారుల సూచనలతో పాటు ఎక్కడెక్కడి నుంచి ఎంత విద్యుత్ మనకు సప్లై అవుతూ ఉంది, ఎంత అవసరం పడుతుంది, ఎక్కడి నుంచి కొనుగోలు చేయాలనే అంశంతో పాటు పూర్తిగా కూడా ఎలాంటి డిమాండ్ ఏ రంగాల నుంచి మనకు వినిపిస్తుంది. ఎందుకంటే గృహోపకరణాల, ఇళ్లలో నివాసాలకు సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, లేదంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్ కావచ్చు, పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు. కాబట్టి ఎక్కడ ఎంత డిమాండ్ అవసరం ఉందన్న అంశంపైన కూడా సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో ఏ విధంగా వేసవిలో విద్యుత్ కష్టాలు లేకుండా ఉండాలంటే ఎలాంటి ప్రణాళిక రూపకల్పన చేయాలన్న అంశంపై ప్రస్తుతం అధికారులతో భేటీ అయితే జరుగుతూ ఉంది. ఈ భేటీ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. కీలక అధికారులందరూ కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ పాల్గొనడం జరిగింది. సచివాలయంలో ఈ యొక్క సమావేశం డిప్యూటీ సీఎం ఛాంబర్లో కొనసాగుతూ ఉంది ప్రస్తుతం. థ్యాంక్ యూ వాసుదేవ్.